హాయ్ పిల్లలు, ఈరోజు మనమొక చక్కని కథ విందాం. దీని పేరు అందవికారమైన బాతుపిల్ల. అనగనగా ఒక అందమైన సరస్సు పక్కన ఒక పొలం ఉండేది. అక్కడ ఒక అమ్మ బాతు గుడ్లు పెట్టింది. కొద్ది రోజులకి ఆ గుడ్ల నుండి కిచ్ కిచ్ అంటూ చిన్న చిన్న బాతుపిల్లలు బయటికి వచ్చాయి. అవన్నీ పసుపు రంగులో చాలా ముద్దుగా ఉన్నాయి. కాని చివరగా పగిలిన గుడ్డులోంచి వచ్చిన పిల్ల మాత్రం చాలా పెద్దగా బూడిద రంగులో, చూడటానికి చాలా వింతగా ఉంది. దాన్ని చూసి మిగతా బాతుపిల్లలన్నీ నవ్వాయి. చి, ఇది ఎంత అందవికారంగా ఉంది, ఇది మా తమ్ముడు కానే కాదు అని ఎక్కిరించాయి. పాపం అమ్మ బాతు కూడా దాన్ని దగ్గరికి తీసుకోలేదు. ఆ చిన్న బాతుపిల్లకి చాలా బాధ వేసింది. నేనెందుకింత అందవికారంగా ఉన్నాను, నన్ను ఎవరూ ఎందుకు ప్రేమించడం లేదు అని ఏడ్చేది. ఆ పొలంలో ఉండలేక అది పారిపోయింది. అది ఎక్కడికి వెళ్ళినా కోడిపిల్లలు, కుక్కలు దాన్ని చూసి నవ్వేవి, తరిమేవి. అలా ఆ బాతుపిల్ల ఒంటరిగా భయంతో చలికాలం మొత్తం గడిపింది. సో ఇది అసలు బాతుపిల్లే కాదు, అది హంసపిల్ల. అందుకే చిన్నప్పుడు వేరేలా ఉండేది. మిగతా హంసలు దాని దగ్గరికి వచ్చి, రా మిత్రమా, నువ్వు మాలో ఒకడివి, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని ఆహ్వానించాయి. ఆనందంతో దాని కళ్లలో నీళ్లు వచ్చాయి. అది తన రెక్కలు విప్పి ఆకాశంలోకి సంతోషంగా ఎగిరింది. దీని ద్వారా మనకు తెలిసే నీతి ఏంటంటే, ఎవరి రంగుని, రూపాన్ని చూసి తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి గొప్పతనం వారిది.